హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ అండి, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో మీరు ఎట్లాగూ మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు నా వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతాయి కాబట్టి. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తే, రీసెంట్గా మేము హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ని చూసినామని చెప్పిన కదా. సో అందులో 2 ప్లేసెస్నే మీకు చూపించిన. ఈరోజైతే ఈ వీడియోలో ఇంకో ప్లేస్ని చూద్దాం అనుకుంటున్నా. లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో బిర్లా మందిర్ని చూపించిన కదా, అదే రోజు మేము బిర్లా మందిర్కి దగ్గరలో ఉన్న లుంబిని పార్క్ కూడా పోయినాము. అక్కడ ఎంట్రీ ఫీజు ఎంత, మేము అక్కడ ఏమేమి చేసినామో, ఎంతసేపు స్పెండ్ చేసినాం అనేది ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వగానే ఆటో బుక్ చేసుకొని లుంబిని పార్క్ దగ్గర అయితే దిగినాము. బిర్లా మందిర్ నుండి లుంబిని పార్క్ వరకు 120 రూపీస్ ఛార్జ్ అయ్యింది. ఇంకా లుంబిని పార్క్ ఆపోజిట్లోనే కొత్త అసెంబ్లీ కాబట్టి ఓ వీడియో 2-3 ఫొటోస్ తీసుకొని డైరెక్ట్ పార్క్లోకి పోయినాం. పెద్దవాళ్ళకి ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్, పిల్లలకి 10 రూపీస్. అట్లా పార్క్లో కొంచెంసేపు అటు ఇటు తిరిగి ఇక్కడ ఉన్న బుద్ధుని విగ్రహం దగ్గరికి పోవడానికి బోట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని టికెట్ తీసుకున్నాం. పెద్దవాళ్ళకి 150 రూపీస్, చిన్నపిల్లలకి 50 రూపీస్ అయ్యింది. నేనైతే ఈ పెద్ద బోట్ ఎక్కడం ఫస్ట్ టైము. ఎక్కినప్పుడు చాలా భయమైంది, ఎందుకంటే ఇలాంటి బోట్లలో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా. అయినా లిమిట్గానే ఎక్కించుకున్నారండి ఇందులో. ఫస్ట్ టైం ఇది ఎక్కుతున్నా కాబట్టి కొంచెం భయమైంది అంతే. ఇంకా మా చిన్నతల్లి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చూస్తున్నారు కదా, తను కూడా మాతో పాటు ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. ఇంక ఇప్పటి నుంచి అక్కడక్కడ రా క్లిప్స్ ఉంటాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఏముంది, ఏంది ఇది నన్ను కొడుతు. మన ఫ్యాన్ ఉందా అటంట చూడ్రి, ఇంకో గద్దాలు చూడరు నాయన. అది ఇంత పెద్ద కూడా ఉంటాయా? బాగా కనిపిస్తుంది. బుద్ధుని విగ్రహం దగ్గర మనం ఎక్కిన బోటు ఒక 15 మినిట్స్ అట్లా ఆగుతుంది. 15-20 మినిట్స్ వరకు మనం అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ సేమ్ బోట్లో రిటర్న్ అవ్వాలి. ట్యాంక్ బండ్ దగ్గర నైట్ వ్యూ చాలా బాగుంటుంది కదా. బోట్లో ఉండి చూస్తే కొత్త అసెంబ్లీ, బిర్లా టెంపుల్ అయితే ఆ లైటింగ్కి ఎంత బాగా కనిపించిందో. లుంబిని పార్క్లో కొంచెంసేపు అట్లా స్పెండ్ చేసి పక్కనే ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది కదా, అక్కడ కూడా పోదాం అనుకున్నాం. కాకపోతే ఈ పార్క్లోనే 8:30 దాటింది. ఎందుకో డౌట్ వచ్చి ఒకరిద్దరిని అడిగితే 8:30కి ఎన్టీఆర్ గార్డెన్ కూడా క్లోజ్ అవుతుందని చెప్పారు. ఇంక ఇక్కడ ఉండి చేసేదేం లేక ఎలాగో ఎన్టీఆర్ గార్డెన్ మిస్ అయింది కదా అని అమీర్పేట్లో స్ట్రీట్ షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. నువ్వు ఉండుదాన్ని అదే తీసుకుపోతావు కానీ ఎందుకు రిస్క్ చేస్తావు? ఏందమ్మా అమ్మా? చూస్తున్నారు కదా మా చిన్నతల్లి ఎనర్జీ. అటు తిరిగి ఇటు తిరిగి మా ఎనర్జీ లాస్ అవుతుంది, కానీ మా చిన్నతల్లి ఇంకా యాక్టివ్ అయిపోతుంది.
అమీర్పేట్లో దిగేసరికి 10 అయింది. కావాల్సినవి ఏమైనా ఉంటే తీసుకొని 11కి రిటర్న్ అవుదామని చెప్పి షాపింగ్ స్టార్ట్ చేసినాం. ఇక్కడున్న స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి దొరుకుతాయో మీకు కూడా చూద్దాం అనుకున్నా, కానీ నా సెల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్. अगर वो